బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లెలు కవిత ఫోన్ కూడా ట్యాపింగ్ చేపించావు, ఇప్పుడు ఆమె రోడ్డు మీద పడ్డదన్నారు. తాను కూడా ఆడబిడ్డనే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. ములుగుల అభివృద్ధికి అడ్డుపడి రోడ్డుపై నిరసనలు చేపించడం ఏంటని అన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి తాము వెళ్తుంటే ములుగు ఏటూరు నాగారంలో అడ్డగించడానికి బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్ని డ్రామాలు చేశారని సీతక్క మండిపడ్డారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నందున బీఆర్ఎస్ డ్రామా కంపెనీ బయలుదేరిందని విమర్శించారు. అందుకనే వాళ్ళ మెడలు వంచడం కాబట్టి ఆ యొక్క కుట్రతోటి ఇవాళ మా పర్యటన అడ్డుకోవాలని మరి ఏదో ప్రయత్నాలు చేసిరు. జనం లేరనేది అర్థమై ఇవాళ రోడ్ల మీదకి వచ్చి పక్క నియోజకవర్గాలలో ఓడిపోయిన వాళ్ళు, ఇసుక దందాలు చేసేటోళ్ళు, ఎర్రమట్టి దందాలు చేసేటోళ్ళు, కిరోసిన్ దందాలు చేసేటోళ్ళు, ఇలా దందాలని ప్రజలు గమనించి మా ములుక్కు అటుపక్క ఇటుపక్క ముంగటి పక్క ఓడించినా కూడా బుద్ధి రాకుండా ఒక డ్రామా చేయడం కోసం కేటీఆర్ ఆడిస్తున్న నాటకంలో ములుగులో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో ఈరోజు ఈ యొక్క 950 మందికి చెక్కులు ఇవ్వడానికి వస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళకి చెప్పిండు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మీరు రేపు చేసుకోండి, వాళ్ళకు మంచి కార్యక్రమం అవుతుంది. కానీ అట్లా కాదు, వాళ్ళకు హైలైట్ కావాలి. వాళ్ళని మర్చిపోయారు జనాలు, అందుకనే హైలైట్ కావాలి. కష్టం ఉన్నప్పుడు ప్రజలతో ఉండండి. ఓట్లప్పుడు ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ బయలుదేరింది. మొన్న ఎలక్షన్లు అన్నప్పుడు బయటకు వచ్చారు. ఓ కరోనాకు రాలే, వరదలకు రాలే, చావులకు రాలే, బయటికి రాలే, అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తుంది. ఇప్పుడు డ్రామా కంపెనీ బయలుదేరింది. ఇవాళ కేటీఆర్ ఎందుకు ములుగు మీద ఇంత నీకు దుర్బుద్ధి? ఎలక్షన్ల ముందు నుంచి నా ఎంబడి పడ్డావు, నీకు ప్రజలు బుద్ధి చెప్పారు, నీకు చెప్పారు, నువ్వు నిలబెట్టిన చెప్పారు. నేను ఇవాళ వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడానికి కూర్చున్న వాళ్ళు అందరూ, ఓడిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇలా జమ ఆడ ధర్నాలు చేస్తారు. ఏం జరిగిందని? మేము ఇల్లులు ఇస్తే నీకు కళ్ళల్లమంట, మేము రైతులకు భరోసా చేస్తే నీకు కళ్ళల్లమంట, ఇవ నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇస్తే నీకు కళ్ళల్లమంట, లాస్ట్కు నీ కళ్ళల్లమంట ఏంటంటే నీ సొంత చెల్లె ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించే కాడికి వచ్చిందని నీ చెల్లె ఆవేదన వ్యక్తం చేస్తుంటే మేము కూడా విన్నాం. కాబట్టి నేను కూడా ఒక ఆడకూతుర్నే, ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఎదుగుతుంటే మీకు ఎందుకు ఇంత కళ్ళమంట? అక్రమాలు ఏమైనా ఉంటే లీగల్గా ఫైట్ చేయండి, నిలదీయండి, లేదా అధికారులకు చెప్పండి. కానీ ఉట్టిగా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళని ప్రజలు మర్చిపోయారు. మేము చేసేటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాం.